వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండ్ ఇవాళ కేసరి చాప్టర్ 2 సినిమా చూడడం అయితే జరిగింది భయ్య. అండ్ ఎంటైర్ మూవీ గురించి నేను ఫస్ట్ రివ్యూ ఇచ్చే బదులు ఒక్కొక్కరి గురించి అయితే మాట్లాడాలి. అండ్ ఈ మూవీ డైరెక్టర్ గురించి మాట్లాడాలి. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మీ అందరికీ తెలిసింది కిరణ్ సింగ్ అనమాట. అతనికైతే సెల్యూట్ కొట్టచ్చు భయ్య. ఇలాంటి మూవీ మనకైతే థియేటర్ మనకి అందించినందుకు వాట్ ఏ సినిమా భయ్య. చప్పట్లయితే కొట్టచ్చు అతనికి, అవి కూడా సరిపోవు. అండ్ మెయిన్ ఈ మూవీ వచ్చేసి మనకైతే ఒక బయోపిక్ మూవీ అనమాట. ఆ బయోపిక్ ఇంకొకరిది కాదు, అరుణ్ నాయర్ గారిది అయితే మనకైతే తీసుకోవడం అయితే జరిగింది అనమాట. అరుణ్ నాయర్ గారు అయితే అప్పట్లో అయితే బ్రిటిష్ వాళ్ళ వైపు అయితే సపోర్ట్ చేసేవారు అనమాట. బట్ అప్పుడు మన ఇండియా కష్టాలు చూసి అతనైతే మన ఇండియా వైపు వస్తాడనమాట. ఫస్ట్ సినిమా స్టార్టింగే మనకి ఏది చూపిస్తారంటే ఈ బ్రిటిష్ ఆర్మీ వచ్చేసి మన పంజాబ్ వాళ్ళని అయితే చంపడం అయితే జరుగుతుంది భయ్య. అండ్ ఆ పంజాబ్ చంపిన తర్వాత ఒక చిన్నపిల్లాడు అయితే మిగులుతాడనమాట. ఆ చిన్నపిల్లాడు జస్టిస్ గురించి పోరాడుతాడు అనమాట. పోరాడి ఆ చిన్నపిల్లాడు కూడా చచ్చిపోతాడు. అండ్ ఆ తర్వాత అనేది అరుణ్ నాయర్ గారు ఇదంతా చూసి కోర్టులో కేసు అయితే వాదించడం అయితే జరుగుతుంది అనమాట. వాట్ ఏ సీన్స్ బై ఆ కోర్టులో సీన్స్ అయితే మనకు అలా థియేటర్లో హుక్ అయిపోతాం అనమాట. అంత బాగుంటుంది. అండ్ ఇందులో అరుణ్ నాయర్ క్యారెక్టర్ వచ్చేసి మనకి అక్షయ్ కుమార్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది భయ్య. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అతనే దిగొచ్చి మళ్ళీ మనకి మొత్తం అంతా స్టోరీ చెప్పినట్టు అనిపించింది. అంత బాగా చేశారనమాట మనకి అక్షయ్ కుమార్ గారు. అండ్ ఇంకోటి వచ్చేసి విలన్ రోల్గా మీ అందరికీ తెలిసిందే మాధవన్ గారు అయితే చేశారనమాట. అండ్ అతని రోల్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ మెయిన్ ఈ మూవీలో బ్రిటిష్ ఒక అతను ఉంటాడు, అతని పేరు వచ్చేసి డయర్ అనమాట. అతని మెయిన్ విలన్ అనమాట ఈ మూవీ ఎంటైర్ మూవీకి అనమాట. అతనే మనకు పంజాబ్ వాళ్ళని చంపేస్తారు అనమాట. ఆ జస్టిస్ గురించి మన అరుణ్ నాయర్ గారు పోరాడతారు అనమాట. వాట్ ఏ సీన్స్ బై ఆ గూస్ బంప్ స్టఫ్ అయితే తెప్పించింది. అండ్ క్లైమాక్స్ ఒక 20 minutes అయితే మీరు మర్చిపోరు ఈ సినిమా నుంచి. ఎందుకంటే ఈ బయటకు వచ్చి కానీ ఇంకా ఆ సినిమా మీ చుట్టూరు మెదులుతుంది అనమాట. అండ్ హిందీ వాళ్ళు మొన్నే మనకు ఒక సినిమా అయితే రిలీజ్ చేశారు భయ్య. అది కూడా చావా అనే మూవీతో. అది మీ అందరూ ఆల్రెడీ మూవీ చూసే ఉంటారు. ఆ చావా అనే మూవీ ఏంటంటే మనకు అప్పుడు వచ్చేసి హిందూ ధర్మాన్ని కాపాడిన దేవుడు అనమాట. అండ్ ఈ సినిమాలో ఏంటంటే మనకు బ్రిటిష్ నుంచి కాపాడే దేవుడు అనమాట ఈ అరుణ్ నాయర్ గారు. ఈ అరుణ్ నాయర్ గారు మనకు కొద్దిగా విన్నాం అంటే ఇతని గురించి స్టోరీ అనేది మనకు అంత తెలియదు అనమాట. ఈ మూవీలో అయితే స్టోరీ టెల్లింగ్ కూడా అతని మొత్తం బయోపిక్, అతను ఏం చేశాడు, అతను ఇండియా గురించి ఏం చేశాడు అనేసి మొత్తం ఈ సినిమాలో అయితే రాసి పెట్టుకొని డైరెక్టర్ ఏదైతే రాశాడో అండ్ బిగ్ స్క్రీన్ మీద కూడా అదే చూపించారు భయ్య. ఎక్సలెంట్ అని చెప్పొచ్చు, మార్బులస్. అంటే ఈ మూవీ మనకి తెలుగులో దింపడం అయితే ఇంకా చాలా బాగా నచ్చింది భయ్య. కాకపోతే ఈ మూవీ హిందీలో అయితే ఆల్రెడీ దిగిపోయింది. బట్ అప్పుడే మన తెలుగులో అయితే దింపుంటే మాత్రం ఇంకా ఎక్సలెంట్గా ఉందును. బట్ ఇప్పుడైతే మనకైతే దిగడం అయితే జరిగింది అనమాట. అండ్ ఆ చావాలో మనకి క్లైమాక్స్ అనేది బుర్ర పోడుగా ఉంటుంది అనమాట. అండ్ ఈ సినిమాలో కూడా మెయిన్ వచ్చేసి మనకి క్లైమాక్స్ ఒక 30 minutes అయితే అరాచకం భయ్య. ఎందుకంటే ఇంకా అయిపోయింది అనుకున్నాం సినిమా అయితే. క్లైమాక్స్ ఒక అరగంట ముందే అయితే సినిమా అయిపోయింది, ఇంక ఎలా చేశారు, రియల్ స్టోరీ కదా ఎలాగ ఉంటుందేమో అనుకున్నాను. లాస్ట్ వచ్చిన ఒక 10 minutes అయితే రచ్చలేపారు భయ్య. ఖచ్చితంగా థియేటర్లో అయితే మీరు చప్పట్లు, క్లాప్స్, విజల్స్ అయితే వేస్తారనమాట. అంత బాగుంటుంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఎక్కడ మనకైతే మిస్ అయినట్టు అనిపించలేదు అనమాట. అండ్ మెయిన్ ఇందులో ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి, అనన్య పాండే గారి గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎక్సలెంట్ జాబ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా మధ్యలో వస్తారు, తన క్యారెక్టర్ ఏంటి ఏదో మధ్యలో దూర్పిస్తారు అన్నట్టు అనిపిస్తుంది. కానీ తర్వాత వచ్చిన ఒక కోర్టులో ఒక సీక్వెన్స్ వస్తుంది, ఒక లేడీ గెటప్ దగ్గర ఒక సీక్వెన్స్. ఆ లేడీ సీక్వెన్స్ దగ్గర వచ్చినప్పుడు అనన్య పాండే గారు అడుగుతారు. అక్కడ సీన్స్ అయితే రెగ్యులర్లీ మనకి గూస్ బంప్ స్టఫ్ తెస్తాయి భయ్య. అంత బాగుంటుంది ఆ సీన్స్ కానీ, అక్కడికి వచ్చి అక్కడ ఎలివేషన్ సీన్స్ కానీ, అక్కడికి వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ అక్షయ్ కుమార్ గారు యాక్టింగ్ అయితే జీవిచ్చేశారు భయ్య. ఏదో మనకు వచ్చేసి అక్కడ అరుణ్ నాయర్ గారు అక్కడికి వచ్చేసి మనకు కనబడుతున్నట్టు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత అక్షయ్ కుమార్ గారు జీవించే క్యారెక్టర్ అంత బాగా చేశారు. అండ్ మెయిన్ అక్షయ్ కుమార్ గారు ఆ పంజాబ్ చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వచ్చి ఒక మ్యూజిక్ వస్తుంది భయ్య. ఆ మ్యూజిక్ మన కొంట్లో నుంచి నీరు కూడా వస్తుంది. అంత బాగుంటుంది. అండ్ బల్లగుద్ది చెప్తారని ఈ మూవీ అయితే మీకు ఎటువంటి డిసప్పాయింట్ అయితే చేయదు. ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో కూడా థియేటర్కి వెళ్ళి అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు భయ్య. ఎందుకంటే ఒకప్పుడు అరుణ్ నాయర్ గారు అంత పోరాడారు. మనకి అతని పేరైతే ఎక్కువ మందికి తెలియదు. ఎక్కువ మనకు తెలిసింది గాంధీజీ, మనకి ఇలాంటి నెహ్రూ, ఇలాంటి అందరి పేర్లు మనకు తెలుసు. అంతేగాని ఇలాంటి వాళ్ళ పేర్లు, చిన్న చిన్న వాళ్ళ పేర్లు మనకైతే వెనకాతలు ఉండిపోతాయి. బట్ ఈ డైరెక్టర్ అయితే ముందుకు తీసుకొచ్చి మనకి స్క్రీన్ మీద చూపించారు. ఇప్పుడు ఇతనైతే మనకు అందరికీ తెలిసిందనమాట. అతను అంటే ఏంటో తెలిసిన తర్వాత అతని మీద ఇంకా గర్వం ఎక్కువ పెరిగింది. ఎందుకంటే ఇప్పుడైతే ఏదో వచ్చేసాయి మనకు మొత్తం లాజిక్స్ ఇవన్నీ. బట్ అప్పుడైతే అవి అయితే లేవన్నమాట. అప్పుడైతే ఒక పేపర్ మీద, ఒక పోస్ట్ ఆఫీస్ మీద ఇలాంటివన్నీ తెలుపు చేసుకున్నారనమాట. బట్ ఇప్పుడైతే ఆ మూవీ అయితే దింపడం అయితే జరిగింది భయ్య అరుణ్ నాయర్ గురించి. వాట్ ఏ గ్రేట్ జాబ్ బ్యాన్ డైరెక్టర్ కూడా. అండ్ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే అరుణ్ నాయర్ గురించి భయ్య. ఎందుకు నేను ఎంతలా పొగుడుతున్నాను తనంటే అంత జస్టిస్ గురించి అంతలా పోరాడు. అతని గురించి చాలా విమర్శలు అయితే వచ్చేసాయి. అతని గురించి అయితే చాలా నెగిటివ్గా రాస్తారు. అండ్ అక్కడికి వచ్చి మూవీలో అయితే అతను చాలా కష్టపడి అయితే జస్టిస్ అనేది మనకైతే పోరాడతారు అనమాట.
అంత బాగుంటుంది. అతను ఇప్పటికొచ్చి ఒక కేసు కూడా మనకి బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఓడిపోలేదు. బట్ ఒక్క సాధారణంగా ఒక దగ్గర ఓడిపోతారు. బట్ ఎలా సాల్వ్ చేస్తారో అనుకుంటాం కానీ క్లైమాక్స్ వచ్చిన ఒక 10 నిమిషాలు అయితే సూపర్ అల్టిమేట్గా ఉంటుంది భయ్య. అండ్ ఎక్సలెంట్, అది నేను చెప్పలేను, ఇంకా మీరు థియేటర్లో చూసే తెలుసుకోవాలన్నమాట, అంత బాగుంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఆ బ్రిటిష్ నా కొడుకు అయితే బందే గుణపాఠం చెప్పారు భయ్య. ర్యాంప్ క్లైమాక్స్ అయితే అతను అయితే ర్యాంప్ చేస్తారు. క్లైమాక్స్ అతని మాటలతో మనకి గూస్ బంప్స్ స్టఫ్ అయితే తెస్తాయి అనమాట, అంత బాగుంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో బీజియం కూడా మనకి ఎటువంటి డోకా లేదు. అండ్ అరణ్య పాండే గారు క్యారెక్టర్ కూడా గుర్తుండిపోయే రోల్ అయితే చేశారు భయ్య, అంత బాగా చేశారు అనమాట. అండ్ మెయిన్ మాధవన్ గౌడ్ గారు మిలన్ గన్ క్యారెక్టర్ అనేది చాలా బాగా ఇచ్చారు. అతను కూడా ఎలా చేశారంటే ఏదో చెయ్యాలి కదా అని చేయలేదు. అతను కూడా ఎలా చేశారంటే ఒక క్రియాలిటీని అతనిలో అయితే తెచ్చుకున్నారు. అండ్ చివరికి అతను మారారా లేదా అని మీ థియేటర్లో అనేది వెళ్ళి తెలుసుకోవాలన్నమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఆ చిన్నపిల్లడి క్యారెక్టర్ కూడా ప్రతి ఒక్కరికి గుర్తుండిపోద్ది భయ్య. ఎందుకంటే ఆ చిన్నపిల్లడి క్యారెక్టర్ అనేది మనకి స్టార్టింగ్ నుంచి ఆ మధ్యలో ఒక సీన్ వస్తుంది, చిన్నపిల్లల్ని చంపే సీను. రెడ్ కలర్లో ఏదైతే మన క్లోజ్ మన ఐస్ అనేది ఇంక వాటర్ అనేది అలా పారుతూనే ఉంటుంది అనమాట ఆ సీన్ చూపించినప్పుడల్లా. అంత బాగా చేశాడు అతని ఆ చిన్నపిల్లడి యాక్టింగ్ అయితే బుర్రపాడని చెప్పచ్చు. అండ్ హిందీలో మాత్రం గుడ్ జాబ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి బయోపిక్స్ తీసుకొస్తేనే మనకి తెలుస్తుంది మన ప్రపంచంలో ముందు ఏది జరిగింది అనేసి. అంత మాట్లాడుకున్న ఇంకా అరుణ్ నాయర్ గురించి ఇంక తక్కువ భయ్య. ఈ మూవీకి మేము ఇచ్చేసే రైటింగ్ ఒక 5కి 5 ఇచ్చేస్తాను భయ్య నేనైతే. అంత బాగుంది, నాకు ఎటువంటి డోకా లేదు. మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా వాచ్ చేయండి. ఎటువంటి ప్రైవసీ ప్రింట్ని గట్ట ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే ఎలాంటి మూవీ థియేటర్కి వెళ్తే మీరు ఆ ఎక్స్పీరియన్స్ని అయితే ఇంకా బాగా చేయొచ్చు. అండ్ ఈ వీకెండ్కి మీ ఫ్యామిలీతో అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా కలిసి వెళ్ళిపోండి, మంచి ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. అండ్ ఆ స్టోరీని కూడా మంచి తెలుసుకోవడం మనకైతే చాలా అవసరం. అంతే భయ్య. ఇంకా ఎవరో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకొని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ ఆన్ సబ్స్క్రైబ్.